జై గురుదత్త. ప్రతి దేవాలయంలో మూల విగ్రహాలకు వెనుక ఉన్న లోహ తోరణాన్ని మకర తోరణం అంటారు. మకర తోరణానికి ఉన్న తలభాగాన్ని సింహ తలాటం అంటారు. వివిధ దేవాలయాలలో ద్వార తోరణ మధ్య భాగంలో ఒక కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షస ముఖం కనపడుతుంది. ఈ రాక్షస ముఖాన్ని తోరణ మధ్యంలో అలంకరించటానికి గల కారణం చెప్పే కథ స్కందమహాపురాణంలో ఉంది అని పెద్దలు చెప్తారు. పూర్వం కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలను పొంది జగన్మాతను కూడా పొందాలి అని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మింగివేయమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు. లోకాలను అన్నింటినీ మింగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుని తరమసాగింది. మరణం లేకుండా వరం పొందిన ఆ రాక్షసుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ దాని ప్రతాపానికి తట్టుకోలేక చివరికి పరమశివుణ్ణి శరణు వేడతాడు. భక్తవ శంకరుడైన శివుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటం కోసం అగ్నిని ఉపసంహరించి తన నుదుట 3వ కన్నుగా ధరించాడు. ఆ తర్వాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉన్నదని, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని ఆ పరమశివుణ్ణి కోరాడు. తెలివిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు. శివుని మాటను అనుసరించి మొసలి రూపును ధరించి ఆ రాక్షసుడు తనను తాను ముందుగా తోక భాగం నుంచి తినటం మొదలుపెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకు తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి తీరలేదు. మళ్ళీ శివుణ్ణి ప్రార్థించగా, నీవు ఈనాటి నుంచి సమస్త దేవతాలయాలలో తోరణ అగ్రభాగాన్ని అలంకరించు. దేవతా దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు. ఆనాటి నుండి కీర్తిముఖుడు దేవతల ఆలయాలలోని తోరణ మధ్య భాగాన్ని తన రాక్షస మకర ముఖంతో అధిష్ఠించి అలంకరించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, అరిషడ్వర్గాలను భుజిస్తూ ఉండమని, తర్వాత పుణ్యం పొందగలవు అని చెప్పగా ఆ క్షణమే మకరముఖుడుగా ఉన్న ఆ రాక్షసుడు తోరణంలో కలిసిపోతాడు. అందుకే దేవతామూర్తుల వెనుక ఉండే తోరణానికి మకర తోరణమని పేరు వచ్చింది. జై గురుదత్త.